హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ టేల్స్ బై ఏఎస్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అండి. మేమైతే సింధనూర్ అంబాదేవి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. వేయి చూడండి, చాలా బాగుంది. సింధనూర్కి టెంపుల్ కొంచెం ఫేమస్ అంట. అండ్ ఇక్కడ ఏదైనా మొక్కుకుంటే ఖచ్చితంగా జరుగుద్దంట. మా పెద్దనాన్న గారు కూడా జరిగింది. సో మొక్కు తీర్చుకోవడానికి అయితే భోజనాలు అయితే పెడుతున్నారు. మనం ఇప్పుడు ఆ ఫంక్షన్ కి అటెండ్ అవుతున్నాము. ఇక్కడే భోజనాలు అనేవి పెడుతున్నారు. ఇది చిన్న కళ్యాణ మండపం టైప్ ఉంటుంది. అండ్ పొద్దున్నే వెళ్ళాం కాబట్టి మేమైతే బ్రేక్ఫాస్ట్ కానిచ్చేసాం. మా అన్నయ్య, వదిన అందరూ మాట్లాడుతున్నారు. ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ అది స్టార్ట్ చేయలేదు. సరే అయితే బయట చూద్దామని బయటకు వచ్చేసరికి ఎదురుగా కొండ ఉందండి. నేనైతే సర్ప్రైజ్ అయ్యాను. ఫస్ట్ టైం కొండ ఎక్కుదామని ఫిక్స్ అయ్యి నేను అనిల్ ఎక్కేసాము. ఇక్కడైతే నేను చాలా రీల్స్ అవి చేశాను. చాలా బాగుంది క్లైమేట్ కూడా. అండ్ చుట్టూరు కొండలే ఉన్నాయండి. మీకు చూపిద్దామని చెప్పి క్యాప్చర్ చేశాను చూడండి. చాలా బాగుంది. అండ్ ఈజీగా క్లైమ్ చేసాం మేము. అంత హార్డ్ ఏం కాదు. మా అన్నయ్య పిల్లలు కూడా వస్తున్నారు చూడండి వెనకాల. బ్యాక్ సైడ్ టెంపుల్ కూడా కనిపిస్తుంది. కనిపించేదంతా అమ్మవారిదేనంట అండి. స్థలం మొత్తం ఒక 250 acres ఏమో ఉంటుందని అయితే చెప్పారు. నేనైతే క్లైమేట్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నానండి. కర్ణాటకలో అయితే కొంచెం గాలి ఎక్కువేస్తుంది. ఆ గాలికి అయితే తలపోటు ఖచ్చితంగా వస్తుంది. బట్ వెదర్ అయితే బాగుంటుందండి చాలా. ఇక్కడ చెవట కూడా పట్టదండి మనుషులకైతే. నాకు అదే అనిపించింది. అంత గాలి వేస్తుంది. సో చుట్టూరు కొండలు చూడండి, చాలా బాగున్నాయి. క్లౌడ్స్ కూడా వచ్చాయి. వెదర్ చాలా చేంజ్ అయిపోయింది ఒకేసారి. ఇదైతే ఫ్రంట్ వే అండి కళ్యాణ మండపానికి. టెంపుల్ నుంచి వాకబుల్లే ఉంటుంది. సో ఇక్కడైతే అందరు భోజనాలు పెట్టుకుంటారంట. చుట్టూరు చాలా పెద్ద ప్లేస్ ఉంది. సో వచ్చిన వాళ్ళతో అయితే మా అన్నయ్యలు అండ్ పెద్దనాన్న గారు మాట్లాడుతున్నారు. సో జనాలు అయితే రావడం స్టార్ట్ అయిపోయారు. టెంపుల్ దగ్గర ఖాళీ ఉండదని చెప్పేసి నేను మమ్మీ ఇంక బయలుదేరదామని చెప్పి బయలుదేరాము. మీరు యూట్యూబ్ లో సింధనూరు అమ్మదేవి అని కొట్టగానే రథం కనిపిస్తుంది మనకి. చాలా బాగుంటుంది. డెకరేషన్ చేసినప్పుడు ఇంకా అదిరిపోతుంది. చాలా పెద్దగా కూడా ఉంది. సో మా మమ్మీతో అండ్ అనిల్తో నేను టెంపుల్కి అయితే వచ్చేసాను. మా మమ్మీ 25 years అయిందంట ఈ టెంపుల్కి వచ్చి. నా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చిందంట, మళ్ళీ ఇప్పుడే రావడం అని చెప్పింది. ఎవరైనా మొక్కులు మొక్కుకుంటే ఇక్కడ ముడుపులు కట్టుకుంటారంట. ఇక్కడ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చుట్టూరు కోతులు ఉన్నాయి. నేనైతే చాలా భయపడ్డాను. మా అమ్మకైతే అసలు భయం లేకుండా కొబ్బరికే కొట్టేసి కొబ్బరి చెప్పి తీసుకెళ్లి కోతికే ఇచ్చింది. నేను భయపడుతుంటే వీడియో కూడా తీయని చెప్తుంది. మనం వెళ్ళేసరికి అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారండి. కర్టెన్స్ అయితే క్లోజ్ చేశారు. ఈ లోపల మా అమ్మ చీర మొక్కుకుంది కదా, అవన్నీ పెట్టింది. అమ్మవారిని అలంకరించినప్పుడు చాలా బాగున్నారండి. అమ్మవారిని ఇక్కడ దసరాకి ఒక్కొక్కలా రెడీ చేస్తారంట. కొన్ని పిక్స్ ఉంటే యాడ్ చేశాను మీకోసం అని చెప్పి. అండ్ ఇక్కడ రథం అది లాగుతారన్నారు కదా, సో ఆ పిక్స్ కూడా ఉంటే యాడ్ చేశాను. వీడియోస్ అయితే లేవండి. రథం చూడండి ఎంత బాగుందో కదా. సో జనాలు ఆ కలసాలనవి మోసుకునేది వెళ్తారంట. కన్నడ కాబట్టి పంతులు గారు చెప్పేవి మాకు అర్థం కాలేదు. ఆయన కూడా కొంచెం ఏదో ఎక్స్ప్లెయిన్ చేశారు. మా పెద్దమ్మ చెప్పడం ఏంటంటే అమ్మవారిని నమ్ముకున్నాక చాలా కలిసి వచ్చిందని చెప్పి. మా పెద్దనాన్నైతే ప్రతి శుక్రవారం వస్తారంట ఇక్కడికి. అంత నమ్మారంట అమ్మవారిని అయితే. సో భోజనాలు స్టార్ట్ అయిపోతాయని చెప్పి వెళ్ళేసరికి ఇంకా కూర్చునే ఉన్నారు. ఇంకా జనాలు రాలేదేంటా అనుకుంటున్నాము. సో మెనూకి అయితే వచ్చేసాము. ఇక్కడ జిలేబీలు వేస్తున్నారు, నా ఫేవరెట్. నేనైతే అక్కడే నుంచొని 2 వాయిలు అయితే కానిచ్చేసాను. మా పెద్దమ్మ వచ్చి చూస్తుంది. ఇలా తీ అలా తీ అని చెప్పి వీడియోస్ అయితే చెప్తుంది పక్క నుంచి. నన్నైతే వీడియో తీయొద్దంది. చిన్న క్లిప్ వేసాను చూడండి. వీళ్ళైతే వెంటనే వేసేస్తారు కదా, మనకైతే అస్సలు రావు. నేను చాలాసేపు చూసాను ఎలా వేస్తున్నారో చూద్దాము నేర్చుకుందాం అని చెప్పేసి. మన వల్ల అయితే అసలు కాదు. మీ వల్ల అయితే అవ్వచ్చేమో, నా వల్ల అయితే అస్సలు అవ్వదు. స్వీట్ అయిపోయింది కదా. సరే అయితే నాన్ వెజ్కి వచ్చేసరికి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై అన్ని వండారండి. నేనైతే సర్ప్రైజ్ అయ్యాను, ఇన్ని వండారు ఏంటి అని చెప్పి. సో అన్ని కుమ్మేద్దామని ఫిక్స్ అయ్యాను. చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకైతే. నాన్ వెజ్ తిన్న వాళ్ళకి వెజ్ కూడా వండారండి. ఎవరు తింటారులే వెజ్, నాన్ వెజ్ లో అన్ని స్పెషల్స్ ఉన్నాయి కదా అనిపించింది నాకైతే. సో ఇందులో అయితే బంగాళదుంప ఫ్రై అండ్ పులిహోర అవి చేశారు. బిర్యానీ వడ్డించే అంకుల్ నన్ను బాగా తీయమ్మా, నన్ను బాగా కవర్ చేయని చెప్పి అంటున్నారు. అందుకే నవ్వుతున్నానండి అక్కడైతే. సో ఇక్కడ మళ్ళీ మటన్ ఫ్రై చేస్తున్నారు. చాలా మటన్ అయితే ఉండిపోయింది. దానికోసం అని చెప్పి మటన్ ఫ్రై కూడా చేసేస్తున్నారు మళ్ళీ సెకండ్ టైం. ఇక్కడ నాకు కొంచెం బాధ అనిపించింది ఏంటంటే ఏది ఇంటికి పట్టుకెళ్ళడానికి లేదండి. అంతా అమ్మవారికి ఇక్కడే వదిలేయాలి లేదా పంచి పెట్టేయాలి అంతే. మనం ఇంటికి ఏది పట్టుకెళ్ళకూడదంట. ఒక 500 members కి అయితే ఉండారండి మొత్తం. సో నేను అనుకున్నాను ఎవరు వస్తారు, ఇంతమంది వచ్చేటట్టు కనబట్టలేదు అనిపించింది. అన్ని వేస్ట్ అయిపోతాయా అనుకున్నాను. తీరా చూస్తే మీరే చూడండి లాస్ట్ కి ఏమైందో. ఆ అంకుల్ వాళ్ళు అంటున్నారు ఫస్ట్ నుంచి ఉంటే ఫస్ట్ నుంచి వీడియో తీసుకుందువు కదమ్మా, ప్రాసెస్ అంతా చూపిద్దాం మేము కూడా అని చెప్పి. ఈయన చెఫ్ అండి ఇక్కడ. సో వీళ్ళందరూ ఆయన కింద వర్క్ చేస్తున్నారు. కొంచెం బ్రేక్ తీసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే వచ్చేసాను నేను. సో అనిల్ అడుగుతున్నాను డ్రెస్ ఎలా ఉంది, బాగున్నానా అని చెప్పేసి. అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అక్కడ ఏమేమి ఉన్నాయో. మీరు కూడా వినండి ఒకసారి. చికెన్, మటన్ ఫ్రై,
చికెన్, మటన్ ఫ్రై, మటన్ కర్రీ, గ్రేవీ అన్నీ వేసారు. నేను చెప్పేదాన్ని బట్టి అనిల్ చాలా ఎక్సైట్ అయ్యాడు. ఈ రోజు ఎలాగైనా కుమ్మాలి అని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే 4 days నుంచి స్పైసీ అని చెప్పేసి అనిల్ చాలా సార్లు అడిగాడు. సో ఇందులో అయితే కారం అది ఎక్కువ వేశారని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం. ఇంకా జనాలు రాలేదు అనుకోగానే ఫస్ట్ బంత్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. చాలా మంది ఒకేసారి వచ్చారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వచ్చారు ఏంటా అనిపించింది నాకు. సో ఈలోపే బంత్ స్టార్ట్ అయిపోయింది. మా పెద్దనాన్నగారు ఒకవైపు అండ్ మా అన్నయ్యలు ఒకవైపు, మా మావయ్య వాళ్ళు ఒకవైపు అందరినీ పలకరించడం స్టార్ట్ చేశారు. డిషెస్ అయితే అన్ని రెడీగా పెట్టేశారండి వడ్డించడానికి. మా అన్నయ్యలు అడిగితే ఒకేసారి ఇంతమంది వచ్చారేంటా అంటే టెంపుల్కి వెళ్ళి ఒకేసారి వచ్చారు, అందుకే ఫస్ట్ బంత్ వెంటనే రెడీ అయిపోయింది అని చెప్పి అన్నారు. ఈ క్లిప్స్ కొంచెం క్లమ్జీగా ఉంటాయి. మా అన్నయ్య పిల్లలు లక్కీ అండ్ చిన్ను రికార్డ్ చేశారు ఇవన్నీ. చూస్తుండగానే ఫస్ట్ బంత్ అయిపోయిందండి. ఇక్కడైతే మా అన్నయ్య ఫ్రెండ్, ఆయన పేరు కూడా అనిలే, వాళ్ళ కూతురికి అయితే తినిపిస్తున్నారు. నాకు క్యూట్ గా అనిపించి నేను రికార్డ్ చేశాను. సడన్ గా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అది వచ్చారు. మా పెద్దనాన్న గారు అయితే అందరినీ పలకరించారు, మా అన్నయ్యలు కూడా. సో చాలా బిజీగా ఉన్నారు. కొన్ని క్లిప్స్ అయితే మా లక్కీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీశారు. మాకు ఎవరు తెలియదు కాబట్టి మేము వెళ్ళలేదు వాళ్ళ దగ్గరికి. ఒకేసారి జనం పెరిగిపోయారండి. మాకేం చేయాలో అర్థం కాక పక్కకు వచ్చి కూర్చున్నాము. మా అన్నయ్య ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏదో, అండ్ మా పెద్దనాన్న గారు చూసుకుంటున్నారు ఫుడ్ సరిపోద్దా లేదా అని చెప్పేసి. 500 మెంబర్స్ అనుకున్నాం కానీ ఎక్కువే వచ్చారు. ఒకసారి పంతి ఖాళీ అయితే వెళ్ళి దూరేద్దామని చూస్తున్నాము. మా జయంత్ అయితే ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అండ్ వాళ్ళ అక్క మీద జోకులు వేస్తున్నాడు. చాలాసేపు అలా గడిచిపోయింది. లక్కీ, జయంత్, నేను ఏదో ముచ్చట్లు చెప్పుకుంటున్నాం అలాగా. అనిల్ అయితే రికార్డ్ చేశాడు అక్కడక్కడ కొన్ని క్లిప్స్. రెండో బంత్ కూడా స్టార్ట్ అయిపోయింది. పట్టుకి ఒక 100 మంది పైన లెగుస్తున్నారండి. అస్సలు ఖాళీ లేదండి. ఒకేసారి చాలా మంది వచ్చేసారు. కానీ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. ఫైనల్లీ నేను 4th బంత్ లో కూర్చొని తినేసాము, అనిల్ నేను అమ్మమ్మతో కూర్చొని. అండ్ అంతే, ఈ వీడియో అయిపోయింది. చాలా బాగుందండి, చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే. ఇక్కడ నుంచి ఏది పట్టుకెళ్ళకూడదని చెప్పాను కదా, అన్ని పంచిపెట్టేశారు. ఇక నుంచి ఎవ్రీ సండే నేనైతే వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. Please subscribe to Anil Satya channel. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.